వెంకటేశ్వరరావు దమ్ముంటే బయటికి రారా. రాధాకృష్ణ నువ్వు కూడా బయటికి రాదే. బయటికి రండ్రా. ఎంతసేపు రండ్రా. ఏంట్రా గౌకలు ఎరా బలవంతంగా నీచే సరుకులు అమ్మించానా? అమ్మకపోతే కాలుస్తానని బెదిరించానా? ఇప్పుడు నిజంగానే కాలుస్తాను రా. పొత్తులే ఊరుకోండి, లేకపోతే ఏమి తెలియని అల్లుడిని మీరందరూ కలిసి మా అన్నయ్య ముందు వెదవని చేస్తారా? మేము వెధవం చేయటం ఏంటి? మీ అల్లుడు ఆల్రెడీ వెధవే. వెదవులతో మీకేమిటండి? మీరు ఊరుకోండి. ఎవరే వెదవులు? నీ మొగుడు వెదవా, మీ నాన్న వెదవా, మీ అమ్మ వెదవా? సావిత్రి మాట జాగ్రత్తగా రాని. నా మొగుడు బతికొండగానే నన్ను విధవ అంటావా? నాటికి ఏం మాట వస్తావా? లేకపోతే నీ అల్లుడు కూతురు చేసే పనులు చాలా బాగున్నాయి. అల్లుడు చేసిన పనులు ఏమిటా? ఊరుకోండి, మీకేం తెలీదు. అనుసూయక చూస్తూ ఊరుకుంటావేంటి? చెప్పు. అమ్మో, దాంతో నేను గెలవలేనే. మీ ఇద్దరికి నేనంటే అనుసూయతి. ఏమిటి చిన్నపిల్లలాగా తగాదాలు? చూడక్క ఎన్నెన్ని మాట్లాడుతుందో పెద్దంతరం చిన్నంతరం లేకుండా. సావిత్రి నువ్వు కూడా ఏంలే, నువ్వు ఎప్పుడు ప్రభావతి అక్కడికి సపోర్ట్ చేస్తావు. ఓసి మీ అమ్మ కడుపులు బంగారంగాను అవతల అన్నయ్య విన్నాడంటే మీ ఇద్దరిని నరికి పోగులేస్తాడు. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? కాసేపట్లో మీ నాన్న దినం జరుగుతుంది. అంటే మా నాన్న చంపేస్తావా? డౌటా? సాలే కుత్తే కమీనే, నాకు మా నాన్న లేకపోతే నీ రుక్మిణికి పుట్టబోయే బిడ్డకు కూడా నాన్న ఉంటాడు రా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. భక్తి మే సవాల్. రుక్మిణి కడుపా? నాకా? నేనేదో డైలాగ్ లో పవర్ కోసం అంటే మీరు అదే నిజం అనుకుంటారేంటి? ఓ సంతేనా? మీ కొట్టకు నేను పెట్టి కొట్ట చేయకపోతే నా పేరు సాయిబాబే కాదు. తొడలు మాకు ఉంటే మేము కొట్టుకోను. నాకున్నాయిగా. ఏంట్లా నువ్వు కొట్టేది? చాలా వరకు అయ్యా, అల్లుడు కదా అని మర్యాద ఇస్తుంటే తుప్పు పట్టిన తుపాకీ ఎగబడతావు. నా తుపాకీ తుప్పట్టిందా? ఒక్కసారి చాలా చేసింది. అందరూ చేరి ఇల్లు బజార్ చేశారు. జరిగిన నిర్వాహకం చాలు గాని ఇక లోపల పదండి. పదండ్రా, మీరు రండి రండి. అమ్మారా పదవయ్యా.